వర్షం కురుస్తోంది. ఆకాశం మొత్తం మబ్బులతో నిండిపోయింది. ఇంటి ముందు ఉన్న తులసి చెట్టు మీద జారిపడుతున్న నీటి చుక్కలు కూడా ఏదో బాధను మోస్తున్నట్లుగా కనిపిస్తున్నాయి. ఆ ఇంట్లో మాత్రం నిశ్శబ్దం ఇంకా భారంగా ఉంది. ఆ ఇంటి పేరు సౌభాగ్యం. కాని ఆ ఇంట్లో ఇప్పుడు సంతోషం లేదు. అనిరుద్ కిటికీ దగ్గర నిలబడి బయటికి చూస్తున్నాడు. అతని చేతిలో ఒక ఫైల్ ఉంది. ఆ ఫైల్లో డైవోర్స్ పేపర్లు ఉన్నాయి. సోఫా దగ్గర కూర్చున్న మేఘన కన్నీళ్లు తుడుచుకుంటోంది. ఒకప్పుడు నవ్వులతో నిండిపోయిన వారి జీవితం ఇప్పుడు మాటలు కూడా లేకుండా పోయింది. ఇంకా సైన్ చేయలేదెందుకు అని మేఘన మెల్లిగా అడిగింది. అనిరుద్ ఒక్కసారి ఆమె వైపు చూశాడు. ఆ చూపులో కోపం లేదు, కాని ప్రేమ కూడా కనిపించలేదు. ఇంకా ఆలోచిస్తున్నాను అన్నాడు. ఏమాలోచించాలి? మనిద్దరం కలిసి ఉండలేం కదా? ఆ మాట వినగానే అతని గుండెల్లో ఏదో గుచ్చుకున్నట్లు అనిపించింది. ఒకప్పుడు ఈ అమ్మాయి తన ప్రపంచం. కాలేజీ రోజుల్లో మొదలైన వారి ప్రేమ, ఇంట్లో వాళ్లని ఎదిరించి చేసుకున్న పెళ్లి, చిన్న చిన్న కలలు, అద్దె ఇంట్లో మొదలైన జీవితం అన్నీ ఒక సినిమాలాగా అతని కళ్ల ముందు తిరిగాయి. మొదట్లో ఇద్దరూ ఎంతో సంతోషంగా ఉండేవారు. డబ్బు తక్కువైనా ప్రేమ ఎక్కువగా ఉండేది. చిన్న కాఫీని కూడా ఇద్దరూ పంచుకుని తాగేవారు. కాని కాలం మారింది. అనిరుద్ ఉద్యోగంలో బిజీ అయ్యాడు. మేఘన ఒంటరితనంలో మునిగిపోయింది. అతను ఇంటికి ఆలస్యంగా రావటం మొదలైంది. ఆమె మాట్లాడాలని ఎదురుచూస్తుండేది. కాని అతను అలసటతో ఫోన్ చూస్తూ పడుకునేవాడు. మాటలు తగ్గాయి. అర్థం చేసుకోటమూ తగ్గింది. ఆ తర్వాత గొడవలు మొదలయ్యాయి. నీకు నా గురించి పట్టదా అని మేఘన అడిగేది. రోజంతా పనిచేసి వస్తున్నాను, కొంచెం ప్రశాంతంగా ఉండనివ్వు అని అనిరుద్ కోప్పడేవాడు. ఒక్కోసారి చిన్న విషయాలు కూడా పెద్ద గొడవలయ్యేవి. అంతగా ప్రేమించిన ఇద్దరూ ఇప్పుడు ఒకరినొకరు చూసి చిరాకు పడే స్థితికి వచ్చారు. ఒకరోజు తీవ్రమైన వాదన జరిగింది. నాతో ఉండటం నీకిష్టం లేకపోతే విడిపోదాం అని మేఘన కోపంతో చెప్పింది. ఆ మాటను అనిరుద్ కూడా అహంకారంతో ఒప్పుకున్నాడు. అలా డైవోర్స్ వరకు విషయం వచ్చింది. ఆ రోజు రాత్రి ఇద్దరూ ఒకే ఇంట్లో ఉన్నా పరాయివాళ్లలా ఉన్నారు. అనిరుద్ ఫోన్ మోగింది. అనిరుద్ ఫోన్ చూసి ఒక్కసారిగా షాకయ్యాడు. నాన్నకి హార్టెటాక్ వచ్చింది అని అతని తమ్ముడు ఏడుస్తూ చెప్పాడు. ఇద్దరూ వెంటనే హాస్పిటల్కి బయల్దేరారు. వర్షం ఇంకా గట్టిగా పడుతోంది. రోడ్లమీద కార్లు నెమ్మదిగా కదులుతున్నాయి. కాని అనిరుద్ గుండె మాత్రం వేగంగా కుట్టుకుంటోంది. హాస్పిటల్కి చేరేసరికి అతని తండ్రిని ఐసీయూకి తీసుకెళ్లారు. అతను బయటే నిలబడి కన్నీళ్లు ఆపుకుంటున్నాడు. మేఘన నెమ్మదిగా అతని దగ్గరకు వెళ్ళింది. ఏమీ కాదు, అంకుల్ బాగానే అవుతారు అని ధైర్యం చెప్పింది. ఆ మాట విన్న వెంటనే అనిరుద్ కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఎన్నో రోజుల తర్వాత ఆమె స్వరంలో అతనికి మళ్లీ ఆ పాత ప్రేమ వినిపించింది. కొన్ని గంటల తర్వాత డాక్టర్ బయటకు వచ్చాడు. టెన్షన్ అవసరం లేదు, ఇప్పుడు ప్రమాదం లేదు అన్నాడు. అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఆ రాత్రి హాస్పిటల్ కారిడార్లో ఇద్దరూ పక్కపక్కనే కూర్చున్నారు. ఎవరూ మాట్లాడలేదు. కాని ఆ నిశ్శబ్దంలో ఎన్నో భావాలు ఉన్నాయి. అప్పుడే అనిరుద్ తల్లి నెమ్మదిగా వాళ్ల దగ్గరకు వచ్చింది. మీ ఇద్దరి మధ్య ఏం జరిగిందో నాకు తెలియదు, కాని ఒక విషయం మాత్రం గుర్తుంచుకోండి, కోపంలో తీసుకున్న నిర్ణయాలు జీవితాన్ని పాడుచేస్తాయి అంది. ఇద్దరూ మౌనంగా విన్నారు. మేము కూడా ఎన్నో గొడవలు పడ్డాం, కాని ఒకరిని వదిలిపెట్టాలని ఎప్పుడూ అనుకోలేదు. ఎందుకంటే ప్రేమ అంటే గొడవలు లేకపోవటం కాదు, గొడవల తర్వాత కూడా కలిసి ఉండాలి అనిపించటం. ఆ మాటలు మేఘన గుండెల్లో మోగాయి. కొద్దిసేపటికి అనిరుద్ తండ్రికి స్పృహ వచ్చింది. అతను మెల్లిగా కళ్ళు తెరిచి మొదట చూసింది తన కొడుకును కాదు, మేఘనాని. నువ్వున్నావంటే నాకు ధైర్యంగా ఉంటుందమ్మా అన్నాడు బలహీనంగా. ఆ మాట విని మేఘన కన్నీళ్లు ఆపుకోలేకపోయింది. ఎందుకంటే ఆ ఇంట్లో తనని కోడలిగా కాదు, కూతురిలా చూసేవాడాయన. 2 రోజుల తర్వాత అనిరుద్ తండ్రిని ఇంటికి తీసుకువచ్చారు. డాక్టర్ ఆయనకి ఒత్తిడి వద్దని చెప్పారు. అందుకే మేఘన అక్కడే ఉండాలని నిర్ణయించుకుంది. అనిరుద్ ఆశ్చర్యపోయాడు. నువ్వెళ్ళిపోతావనుకున్నాను అన్నాడు. అంకుల్ ఈ పరిస్థితిలో ఉన్నప్పుడు నేనెలా వెళ్తాను అంది. ఆమె మాటల్లో స్వార్థం లేదు. ఆ రోజులు మెల్లిగా వాళ్లని మళ్లీ దగ్గర చేశాయి. మేఘన ఉదయం లేచి అందరికీ టిఫిన్ చేసేది. అనిరుద్ తండ్రికి మందులు పెట్టేది. అనిరుద్ మౌనంగా ఆమెను గమనించేవాడు. ఒకప్పుడు తనకోసం ఇలా చూసుకునే అమ్మాయి ఇప్పుడు ఎందుకు తనకి దూరమైందో అతను ఆలోచించటం మొదలుపెట్టాడు. ఒక రాత్రి కరెంటు పోయింది. ఇల్లంతా చీకటిగా మారింది. మేఘన కొవ్వొత్తి వెలిగిస్తూ ఉండగా అకస్మాత్తుగా జారిపడబోయింది. అనిరుద్ వెంటనే ఆమెను పట్టుకున్నాడు. ఇద్దరి కళ్ళు ఒక్కసారిగా కలిశాయి. ఆ క్షణం వాళ్ల మధ్య ఉన్న గోడలు కొద్దిగా కరిగిపోయాయి. జాగ్రత్త
అన్నాడు మెల్లిగా. ఎన్నో రోజుల తర్వాత ఆ ఒక్క మాటలో ప్రేమ కనిపించింది. ఆ రాత్రి మేఘన నిద్రపోలేకపోయింది. తన ఫోన్లో పాత ఫోటోలు చూస్తుంది. వాళ్లు బీచ్కి వెళ్లిన రోజు, పుట్టినరోజు వేడుక, మొదటి పెళ్లిరోజు, ప్రతి ఫోటోలో వాళ్లు నవ్వుతున్నారు. ఇంత ప్రేమ ఎక్కడ పోయింది అని ఆమె మనసులో అనుకుంది. అదే సమయంలో అనిరుద్ కూడా బాల్కనీలో నిలబడి ఆలోచిస్తున్నాడు. తన తప్పులన్నీ ఒక్కొక్కటిగా గుర్తొచ్చాయి. మేఘన ఎన్నిసార్లు మాట్లాడాలని ప్రయత్నించిందో, తాను ఎంత నిర్లక్ష్యం చేశాడో, ఆమె ఒంటరితనాన్ని ఎప్పుడూ అర్థం చేసుకోలేదని అతనికి తెలిసింది. మరుసటి రోజు ఉదయం అతను మేఘన దగ్గరకు వచ్చాడు. కొంచెం మాట్లాడాలి అన్నాడు. ఆమె ఆశ్చర్యంగా చూసింది. ఇద్దరూ ఇంటి పైకప్పు పైకి వెళ్లారు. చల్లటి గాలి వీస్తోంది. కొద్దిసేపు ఎవరూ మాట్లాడలేదు. తర్వాత అనిరుద్ మెల్లిగా అన్నాడు, సారీ. ఆ ఒక్క మాట విన్న వెంటనే మేఘన కళ్లలో నీళ్లు వచ్చాయి. నేను నిన్ను చాలా బాధపెట్టాను. నీకు కావలసింది ప్రేమ, కాని నేను నీకిచ్చింది ఒత్తిడి. మేఘన ఏడుస్తూ అడిగింది, అయితే ఇప్పుడెందుకు చెబుతున్నావు? ఎందుకంటే నిన్ను కోల్పోవటం నాకిష్టం లేదు. ఆమె గుండె ఒక్కసారిగా ఆగినట్లయింది. మన మధ్య మనస్పర్ధలు వచ్చాయి, కాని మన ప్రేమ చనిపోలేదు మేఘన అన్నాడు. ఆమె నిశ్శబ్దంగా ఏడుస్తోంది. మనం మళ్ళీ మొదలుపెట్టలేమా అని అతను అడిగాడు. ఆ ప్రశ్నతో ఆమె హృదయం కరిగిపోయింది. నువ్వు మళ్ళీ మారిపోతే అంది భయంగా. అనిరుద్ ఆమె చేతిని పట్టుకున్నాడు. ఈసారి నీ మాట వినకుండా ఉండను. ఆ మాటతో ఆమె ఏడుస్తూ అతన్ని హత్తుకుంది. వర్షం మళ్లీ మొదలైంది. కాని ఈసారి ఆ వర్షం బాధను కాదు, కొత్త ప్రారంభాన్ని తీసుకొచ్చింది. కొన్ని రోజుల తర్వాత డైవోర్స్ పేపర్లు టేబుల్ మీదే ఉన్నాయి. అనిరుద్ వాటిని తీసుకుని నెమ్మదిగా చెంపేశాడు. మేఘన ఆశ్చర్యంగా చూసింది. ఇవి మన కథకి ముగింపు కాదు అన్నాడు చిరునవ్వుతో. ఆమె కళ్లల్లో మళ్లీ వెలుగు వచ్చింది. అనుబంధం అనేది ఒక్కరోజులో ఏర్పడదు, అలాగే ఒక్క గొడవతో ముగియదు. కొన్ని సంబంధాలు విరిగిపోతున్నట్లు కనిపించినా ఒక చిన్న సంఘటన వాటిని మళ్లీ కలిపేస్తుంది. ఎందుకంటే నిజమైన ప్రేమలో అహంకారం కన్నా అనుబంధమే గొప్పది. ఆ రోజు సాయంత్రం ఇద్దరూ కలిసి తులసి మొక్క దగ్గర దీపం వెలిగించారు. గాలి మెల్లిగా వీచింది. మేఘన అనిరుద్ వైపు చూసింది. అతను కూడా నవ్వాడు. ఆ నవ్వులో మళ్లీ ప్రేమ ఉంది, మళ్లీ నమ్మకం ఉంది, మళ్లీ జీవితం ఉంది. ఫ్రెండ్స్, ఈ కథ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే ఇలాంటి మంచి మంచి స్టోరీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు